Now I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Amendment Bill 2019. అధ్యక్ష 2019 తెలంగాణ పంచాయత్ రాజ్ సవరణ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదిస్తున్నా. Motion moved. Minister గారు దయచేసి ఈ యొక్క బిల్లు యొక్క సైలెంట్ ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలోని మొత్తం సీట్లు పదవులు సంబంధించిన రాష్ట్రంలోని షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులంలోకి చెందిన సభ్యులకు వారి యొక్క జనాభా శాతం ప్రాతిపదికపై వారి గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు జిల్లా ప్రజా పరిషత్తులు వార్డులు మరియు పదవులు రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ శాసన మండలి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో చేసినది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ చేయబడిన సీట్లు మరియు పదవుల సంఖ్య రాష్ట్రంలో అట్టి పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల యొక్క పదవుల మొత్తం 34% కంటే తక్కువగా ఉండరాదని చట్టం నిబంధన ఉన్నది. గౌరవ సుప్రీంకోర్టు యొక్క తీర్పుల ప్రకారం రాష్ట్ర స్థానిక సంస్థల సీట్లు పదవులలో షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులములు మరియు వెనుకబడిన తరగతుల సంబంధించిన మొత్తం ప్రత్యేకింపులు రిజర్వేషన్ 50% మించకూడదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దాఖలైన రిట్ పిటిషన్ల గౌరవనీయులైన ఉన్నత న్యాయస్థానములు 11/10/2018 నుండి 3 నెలల లోపల గ్రామ పంచాయతీ సభ్యులు మరియు పదవుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవలసిన ఆదేశించారు. హైకోర్టు యొక్క ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి గౌరవనీయ సుప్రీంకోర్టు దానిని ఉపసంహరించుకున్నట్లు కొట్టివేసింది. గౌరవనీయ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క తీర్పులకు అనుగుణంగా మరియు ఉన్నత న్యాయస్థానాల యొక్క ఆదేశాల ప్రకారం పంచాయత్ సంస్థల ఎన్నికల వెంటనే నిర్వహించనున్నందున షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులమైన ప్రత్యేకింపు రిజర్వేషన్లను ఆవశ్యకతను తగిన విధంగా దృష్టిలో పెట్టుకుంటూ స్థానిక సంస్థలో సీట్లు మరియు పదవులు మొత్తం సంఖ్యలో ప్రత్యేకకు గరిష్టంగా 50% పరిమితం చేస్తూ ఒక ప్రత్యేక భాగాన్ని నిబంధించవలసిన నిర్ణయించినది. రాష్ట్ర శాసన మండలి అప్పటి సమావేశం లేనందున మరియు సదరు నిర్ణయం ప్రభుత్వం వెంటనే అమలుపరచట పరిస్థితికి ఏర్పడినందున గవర్నర్ గారు 2018 డిసెంబర్ 15వ తేదీన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి అది 2018 డిసెంబర్ 15వ తేదీ నాటికి తెలంగాణ గెజిటెడ్ ప్రచురించడం జరిగింది. ఈ బిల్లును ఆర్డినెన్స్ స్థానంలో ఉంచుటకు ఉద్దేశించినది. వెంకటరామరెడ్డి గారు డిస్కషన్. అధ్యక్ష, ఒక రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల దాని మీద ఇంత షార్ట్గా కాకుండా దాన్ని డిస్కషన్ లేకుండా మళ్ళీ సమయం తీసుకొని రేపు ఎల్లుండికి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అధ్యక్ష, బిల్లుకి సంబంధించి సరే ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా లోతుగా ఆలోచన చేయాలి, చర్చ జరగాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి ఈ బిల్ పెట్టిన వెంటనే మీరు చర్చ ఇవ్వకుండా కొంత టైం ఇచ్చేసి ఈ బిల్ చదువుకొని దాని మీద మాట్లాడేటట్టుగా ఉండేటట్టుగా పెడితే మనం దీనికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా దీనికి మీరు టైం ఇచ్చేటట్టుగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికిప్పుడే మీరు చర్చ పెట్టడం వల్ల మనం న్యాయం చేయలేకపోవచ్చు. దీన్ని దయచేసి ఎల్లుండికి కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని ఆర్డినెన్స్కు రిఫ్లెక్ట్ ఇది మనం ఎల్లుండి కూడా టేకప్ చేయొచ్చు. అధ్యక్ష, ఎల్లుండి కూడా మనకు టేకప్ చేయొచ్చు. దీన్ని మనం కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఐనో ఈవెన్ దెన్ ఇది గవర్నర్ 1 మంత్ అయింది కదా, 1 మంత్ దానికి రిఫ్లెక్షన్ ఇది కరెక్టే సార్. మనమేమి
డే ఆఫ్టర్ తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది చాలా అతి ముఖ్యమైన బిల్లు ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ప్రతి గ్రామానికి సంబంధించింది, రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించింది, ఎంపీటీసీ రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించింది కూడా దీంట్లో అంశాలు వస్తాయి. తప్పనిసరిగా కొంత చర్చ జరగటానికి అవకాశం ఉండేటట్టుగా చేస్తే మంచిది. మనం సమయం ఇస్తేనే మంచిదని. ఇది సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ద్వారా చేయటం జరిగింది. దీన్ని ఎవరైనా చేయలేము. వారు తెలిసిండి మాట్లాడుతున్నారు. కోర్టు పోయిన వాళ్ళు ఎవరు? అవన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఎవరు పోయిన కోర్టుకు? అది ఎవరు? ఆ కోర్టు ఆర్డర్ని మేము ఇంప్లిమెంట్ చేశాం. మాకేదో బీసీలకు మీకేదో ప్రేమ ఉన్నట్టు, మాకు ప్రేమ లేనట్టు ఇవన్నీ మాట్లాడడం తగదే. అది కోర్టుల క్లియర్గా కోర్టు ఆర్డర్ మీద చేశారు. అన్ని రాజకీయం కోసం మాట్లాడకూడదు దయచేసి. The question is that the Telangana Panchayat Raj Amendment Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2, 3, class 1 enacting formula and SAT title, and they are before the house. The question is that those who are for the class 2, 3, class 1 enacting formula and SAT title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Class 2, 3, class 1 enacting formula and SAT title to stand part of the bill. I shall now request the Minister of Panchayat Raj to move the motion for passing the bill. అధ్యక్ష, 2019 తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లును ఆమోదించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాం. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please no. Say no. Yes have it, yes have it. The motion is carried out and bill is passed. అధ్యక్ష, ఈ సభ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని ఆశించాం. ఇప్పుడే గౌరవ సభ వినండి, సభానాయకులు గారు చాలా హుందాగా సభలో మాట్లాడి వెళ్ళారు. మేము చాలా స్పష్టంగా మిమ్మల్ని అడిగాం. ఎంత స్పష్టంగా అడిగామంటే మీ మీద ఉన్నటువంటి అపారమైన గౌరవంతో, అధ్యక్ష ఈ బిల్లు ఏదైతే పంచాయతీరాజ్ బిల్లు తీసుకున్నామో ఆ బిల్లు, ఒక్క నిమిషం అండి, ఆ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం దయచేసి మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. పోస్ట్పోన్ చేసుకుందాం సార్, ఎల్లుండి మాట్లాడదాం. మంత్రి గారు మైక్ ఇచ్చారు, మీరు మైక్ తీసుకొని వారు ఏం మాట్లాడారు? ఇది ఎవరు కోర్టులో వేశారు, ఎవరు దేనికోసం వేశారు, మేమన్నా ఆ రకంగా ఉన్నా దాని గురించి మాట్లాడామా? మనం మాట్లాడింది ఏంటి? ఇది రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి సబ్జెక్ట్. ఇది దీని మీద మనం కొద్ది సమయం తీసుకొని ఎల్లుండి చర్చించి ముందు పోదాం అన్నాం తప్ప వేరే రకంగా ఏం మాట్లాడలేదు కదా. మేము మాట్లాడుతూనే ఉన్నాం, మీరు బిల్లు చదువుతూనే ఉన్నారు, పాస్ అయిపోయింది అంటే సంఖ్యాబలం ఉంది. సార్ ఎల్ఓపి గారు, సార్ ఆల్రెడీ ఆ సబ్జెక్టు పైన వివరణ ఇచ్చారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆ సబ్జెక్టు పైన వివరణ ఇచ్చారు. ఆ వివరణలో అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను జిఎస్టీ మీద మాట్లాడినాను. ఇప్పుడు దయచేసి ప్రతిపక్ష నాయకులు ఈ విషయాన్ని, ఈ సబ్జెక్టు కన్ఫైన్ కండి, ఈ సబ్జెక్టు కన్ఫైన్ కావాలి. ఇవాళ నేను జిఎస్టీ దాన్ని ఇప్పుడు ప్రస్తుతం నడుస్తా ఉంది. ఈ సబ్జెక్టు కన్ఫైన్ కావాలని మనం చేస్తాం. పిఆర్ బిల్ ఆల్రెడీ పాస్డ్. మీరు జిఎస్టీ పైన డిస్కస్ చేయండి. స్పీకర్ సార్, జిఎస్టీ పైన డిస్కస్ నేను మాట్లాడుతూ ఉన్నాను సార్. ఇట్ ఈస్ ఎ మినిమం కర్టసీ సార్. నా మైక్ కట్ చేసి మీరు మంత్రి గారి మైక్ ఇచ్చి మాట్లాడించడం ఇది కరెక్ట్ కాదు సార్. బికాజ్ ఇట్ ఆల్రెడీ పాస్డ్. సార్ నో డిస్కషన్ ఆన్ దట్. సార్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఆన్ దట్ సబ్జెక్ట్ ఎట్ ఆల్ సార్. నేను మాట్లాడేది ఏంటంటే మనం జరుగుతున్నటువంటి హౌస్ ప్రొసీడింగ్స్ కరెక్ట్ గా లేదు సార్. విత్ ఆల్ రెస్పెక్ట్స్ టు యూ సార్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్. మేము సభ బాగా జరగాలని
దీంట్లో చర్చలు జరగాలని మీకు సహకరించాలని ఈ తెలంగాణ రాష్ట్ర ఆశిస్తున్న విధంగా శాసనసభ జరగాలనే కోరుకుంటున్నాం. కానీ ఈ రకంగా బుల్డోజ్ చేస్తాం, మేము వచ్చినట్టు చేస్తాం, మాట్లాడేటప్పుడు మైక్ కూడా కట్ చేస్తాం, వాళ్ళు మాట్లాడినట్టుగా చేస్తాం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్, ఇట్స్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. We are giving chance to you. ఐఎమ్ సారీ సార్. నేను అన్నాను మేమేం అడిగాం మిమ్మల్ని, మేమేం అడిగాం సార్? పంచాయతీరాజ్ సంబంధించినటువంటి బిల్లు పెట్టేటప్పుడు మేము సహకరించామని చెప్పలేదా? మేము చెప్పలేదా సార్? రైట్, మీరు బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు, బిల్లు మేము మాట్లాడదాం, ఇది అవసరమైంది, టైం తీసుకొని చర్చిద్దాం ఉన్నాం. మేము ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం, మీరు బిల్ పాస్ చేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దీనికి అర్థం ఏముంది సార్? ప్రతిపక్షంగా మేము నుండి మీరు అడిగి సార్ అధ్యక్ష, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారు వివరణ ఇచ్చిన తర్వాత వారికి మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. కానీ వారు ఆ మాట మాట్లాడకుండా రేపు దీని మీద డిస్కషన్కు టైం ఇవ్వండి అని చెప్పి అన్న మాట మాట్లాడారు. వారు మీకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు ప్రతిపక్షాలకి, మీరు దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. బెట్టి గారు, ఆల్రెడీ పిఆర్ బిల్ ఇస్ పాస్డ్. దయచేసి తమ డిస్కషన్ ఇది జిఎస్టీ పైన డిస్కస్ చేయండి, జిఎస్టీ పైన డిస్కస్ చేయండి, బికాస్ ఇట్ ఇస్ ఆల్రెడీ పాస్డ్. బట్టి గారు సార్, సభలో కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి సార్. నేను మాట్లాడేదే అసలు జరిగినటువంటి విధానమే బాగాలేదని చెప్తా ఉంటే టక్కుని మళ్ళీ కట్ చేసి మళ్ళీ మంత్రి గారికి ఇచ్చి మళ్ళీ మాట్లాడిచేది అయిపోయింది, మీరు దీని మీద మాట్లాడినంటే నేను చెప్తా ఉన్నాను సార్. అది అయిపోయినా కానీ దీని మీద మాట్లాడాలన్నా కానీ 100% మీ ద్వారా ఈ సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చేది ఈ ప్రొసీడింగ్ సరిగా లేదు సార్. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ పద్ధతి కానీ ఇది కాదు. ఈ జరిగేటువంటి బిల్ మీద నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, జరిగినటువంటి విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వాకౌట్ కూడా చేస్తున్నాను సార్, ప్రొటెస్ట్ చేసి. సారీ సార్, రియలీ సారీ.